గుడ్ నైట్ ప్రసాద్. అదేంటి మృణాల్ని ప్రతిరోజు నిద్ర పట్టడం లేదని అంటూ ఉంటావు, కానీ ఈ రోజు ఏంటి ఇంత తొందరగా పడుకుంటున్నావు? నువ్వే కదా అన్నావు, కోపం, ద్వేషం, కక్ష, కష్టాల్లో ఉన్న వాళ్లకు నిద్ర పట్టదు, కానీ ఆనందంలో ఉన్న వాళ్ళకి ప్రశాంతమైన నిద్ర పడుతుందని అన్నావు కదా. అవును అన్నాను, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇప్పుడు దానికి నీకు సంబంధం ఏంటి? ఎందుకంటే నాకీరోజు నిజంగా ఆనందంగా ఉంది, అందుకే అంత త్వరగా నిద్ర కూడా వస్తోంది. ఎందుకో అంత ఆనందం నాకు చెప్పొచ్చు కదా, నేను తెలుసుకుంటాను. చెప్పడం ఎందుకు ప్రసాద్, నా ఆనందానికి రీజన్ ఏంటో రేపు నువ్వే చూడు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆ టామ్ గాడు డిఎన్ఏ ఆఫీసర్కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యాడా లేక ముందే అయ్యాడా? నేను కలిసిన 3-4 రోజుల తర్వాత అరెస్ట్ అయ్యాడంటే కన్ఫామ్గా ఆ డిఎన్ఏ ఆఫీసర్కి వార్నింగ్ ఇచ్చే ఉంటాడు. నేను చెప్పమన్నదంతా చెప్పే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డిఎన్ఏ ఆఫీసర్ నోరు విప్పాలి. వాడు నోరు విప్పితే చాలు. ఇది ఖచ్చితంగా నన్ను ఇరికించడానికి తీసిన ఫోటో కాదు, నిన్ను బలంగా ఇరికించాలని ఎవరో పన్నిన పన్నాగం. నీ ఓటమి చూసే వరకు నిన్ను వదలరు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు మా మహాలక్ష్మి. నో, అలా జరగకూడదు. ఝాన్సీ, ఏం చేస్తున్నావు ఝాన్సీ? నువ్వు కూడా నాలాగే నన్నే తలుచుకుంటూ ఉన్నావా? పోనీ ఒకసారి కాల్ చేయనా? నో, వద్దులే. ఈ టైంలో ఫోన్ చేయడం ఎందుకులే. తను మార్నింగ్ అంతా కోర్టులో కష్టపడి ఉంటుంది. పాపం, ప్రశాంతంగా పడుకొనిద్దాం. గుడ్ నైట్ ఝాన్సీ. గుడ్ నైట్ గౌతమ్ గారు. హలో హలో, గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. చెప్పండి. ఏంటి ఝాన్సీ, ఏం చెప్పాలి? అదే, మీరే కాల్ మీ అని మెసేజ్ చేశారు కదా, ఏంటో చెప్పండి అని అంటున్నాను. నేను కాల్ మీ అని మెసేజ్ చేశానా? లేదే, నేనేం మెసేజ్ చేయలేదు. లేదు, మీరే చేశారు. లేదు ఝాన్సీ, నేనేం మెసేజ్ చేయలేదు. నువ్వు భ్రమపడుతున్నట్టున్నావు. ఒక్క నిమిషం, ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. మెసేజ్ చేసి కూడా చేయలేదు అని అబద్ధం ఆడటమే కాకుండా డిలీట్ చేస్తారా? చెప్తానుండండి మీ పని. హలో ఝాన్సీ. ఝాన్సీ, ఏమైపోయావు? ఉన్నావా? మాయమైపోయావా?
స్క్రీన్ షాట్ పంపిస్తానన్నావు కదా, వెయిటింగ్ ఇక్కడ. ఆ, లేదు పంపించట్లేదులే. ఎందుకు? మెసేజ్ లేదు కాబట్టి. మెసేజ్ చేయలేదు కాబట్టి మెసేజ్ లేదు. ఉమ్, హలో, మాట్లాడు. మాట్లాడకుండా సైలెంట్గా ఉండి నవ్వుకుంటున్నావు కదా. మరి మెసేజ్ చేసి డిలీట్ చేస్తారా? అంటే అది నేను మెసేజ్ చేస్తేనే ఫోన్ చేస్తావు, లేకపోతే చెయ్యవు. గుడ్ మార్నింగ్ అని చెప్పవు, అంతేనా? అర్థమైంది. నేనే పిచ్చోడిని. నువ్వు నాకు ఉదయం గుడ్ మార్నింగ్ అని చెప్తే నాకు డే అంతా బాగా గడిచిందని మెసేజ్ పెట్టి మరీ అడుక్కుంటున్నాను. అయ్యో గౌతమ్ గారు, మీరు అడుక్కోవడం ఏంటి? ఏం అవసరం లేదు. మీకు గుడ్ మార్నింగ్ ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను. గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు, గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు, గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. చాలా? ఇంకా చెప్పమంటారా? అంతేనా? మరి ఇంకేం కావాలి? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటల్లాగా ఏమైనా ఉందా? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటి? నేను నీకు నిన్న గుడ్ మార్నింగ్ చెప్పి లంచ్కి ఇన్వైట్ చేశాను. ఈరోజు నువ్వు నన్ను లంచ్కి తీసుకెళ్ళు, సరిపోతుంది. ఓకే? నేను ఈరోజు ఫ్రీగానే ఉన్నాను. మీరు ఫ్రీగానే ఉంటారు సార్, కానీ మాకు కేసు ఉంది. అది కూడా మీ ఫియాన్సీ ప్రియాంక కేసు. వదిలేయమంటారా చెప్పండి? సరే సరే, నీ ఇష్టం ఝాన్సీ. ఇప్పుడు ఆ తలనొప్పి నాకెందుకు? నేనుంటాను, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. మనోజ్, రే మనోజ్, టైం అవుతుంది, తొందరగా రా. నేను రెడీ నాన్న. ప్రియాంక ఎక్కడా? ఇదేంటి నాన్న, ప్రియాంక ఎక్కడా అని అడగగానే దేవుడికి గంట కొడుతున్న సౌండ్ వస్తుంది. పూజ చేస్తుంది ఎవరు? అమ్మే కదా. అమ్మ కిచెన్లో ఉంది. అంటే ప్రియాంక దేవుడికి పూజ చేస్తోందా? అవును, ప్రియాంకనే చేస్తుంది. ఎందుకంత సడన్ గా మార్పు? ఏం జరిగింది నాన్న? భయం అన్నీ చేయిస్తుంది. ఒక పూజం కర్మ పొర్లు దండాలు పెట్టిస్తుంది, గుంజీలు తీయిస్తుంది, ప్రదక్షిణలు చేయిస్తుంది, మోకాళ్ళపై మెట్లెక్కిస్తుంది. ఆ భయం పోవాలనే ప్రియాంక దేవుడికి పూజ చేస్తుంది. నానా, హారతి తీసుకోండి. బ్రో, నువ్వు కూడా తీసుకో. దేవుడా, కేసు గెలిచిన ప్రియాంకలో మాత్రం భయం పోకుండా చూసుకో. ఎందుకంటే భయం వల్ల ప్రియాంకలో వచ్చిన మార్పు చాలా బాగుంది. బ్రో, నీకే చెప్పేది, హారతి తీసుకో. సరేరా, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు ప్రియాంక కోర్టుకు వెళ్ళండి. ప్రియాంక జాగ్రత్త, తను ఎక్కువగా టెన్షన్ పడకుండా చూసుకో. నాన్న, అన్నీ నాకే చెప్పే బదులు మీరు కూడా కోర్టుకు రావచ్చు కదా. నేను కూడా వచ్చేస్తే మరి హాస్పిటల్లో కేసులు, పేషెంట్లు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? అమ్మో, కోర్టు టైం అవుతోంది. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఏమైంది మీకు? మీరు లాస్ట్ టైం కోర్టుకి రాకపోయేసరికి మీ గురించి అందరూ చాలా రకరకాలుగా అనుకున్నారు. అవునా? ఏమనుకున్నారు? ఝాన్సీ గారు ఇంక కోర్టుకు రారు, ఆవిడ కనిపించట్లేదు అని ఏదేదో అన్నారు మేడం. నిజమేనా మేడం? మేడం, మీకేం కాలేదు కదా? మీరు బానే ఉన్నారుగా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. చూస్తున్నారుగా. బాబు, టైం అవుతుంది, పద. పదండి లోపలికి. గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు. గుడ్ మార్నింగ్. ఈరోజు అందరూ మీ కేసు గురించి వెయిట్ చేస్తున్నారండి. అవునా? ఎందుకు? ఎందుకంటారేంటండి, క్లోజ్ అయిపోయిందనుకున్న కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించారు. అసలు ఈరోజు ఏం జరుగుతుందోనని, మీకు మృణాలిని గారికి మధ్య వాదన ఎలా ఉంటుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఆవిడ గట్టిగానే ప్రిపేర్ అయి వచ్చుంటారు. ఎందుకంటే మృణాలిని గారు అన్ని కేసులు వాదించడం ఒక ఎత్తైతే మీతో వాదించడం మరొక ఎత్తుగా భావిస్తారు కాబట్టి చూడాలి ఈరోజు ఎలా ఉంటుందో. వస్తాను మేడం. ఓకే, స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసు గురించి మై లర్న్డ్ ఫ్రెండ్ ఝాన్సీ గారు పదే పదే కోర్టులో ప్రస్తావన తీసుకువస్తుంటే ఆమె చేసే ప్రయత్నం నాకొకటి గుర్తు చేస్తోంది. తలలేని వాడికి టోపీ పెట్టాలి అన్నట్టుంది ఆవిడ ప్రయత్నం. ఒకసారి ఎక్కడో దొరికిన ఒక పేపర్ ముక్కను పట్టుకుని కేసేశారు. సరే, మీరు వారి వాదనలు విని కేసుని కొట్టి పారేయకుండా పెద్ద మనసుతో డిఎన్ఏ టెస్ట్ కి రాశారు. ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ లో బాబు తనుజ వాసుదేవ్ బిడ్డానే వచ్చింది. కథ కంచికి చేరిపోయింది. కేసు ముగిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక ఫోటో పట్టుకొచ్చి కేసు కథ మళ్ళీ మొదటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యువర్ ఆనర్, ఈ కేసుని ఝాన్సీ గారు ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని పదే పదే కోర్టుకు లాగినా ఫైనల్ గా ఆ బాబు తనుజ వాసుదేవుల బిడ్డ అని తేలుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డిఎన్ఏ రిపోర్ట్లో తెలిసిపోయింది కాబట్టి. పాపం ఝాన్సీ గారిని చూస్తే జాలేస్తుంది. వేరే ఏ కేసు లేదనుకుంటా. అందుకే అదే కేసును పట్టుకుని మళ్ళీ మళ్ళీ తిరగ తోడుతున్నారు. యువరానా, అలా చేయడం వల్ల ఆవిడికి ఆనందం కలగచ్చేమో కానీ నా క్లయింట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. నా క్లయింట్ ప్రియాంక ఈ కేసుల వల్ల హాస్పిటల్లో పేషెంట్స్ ని వదిలేసి తన పనిని వదిలేసి రావాల్సి వస్తోంది. అటు పేషెంట్లకు ఇబ్బంది, ఇటు తనకి ఇబ్బంది. కాబట్టి నా క్లయింట్ మానసిక స్థితిని అర్థం చేసుకుని న్యాయస్థానం యొక్క విలువైన సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ కేసుని పూర్తిగా కొట్టివేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మృణాలిని గారు ఎందుకు కేసుని వాదించకుండానే క్లోజ్ చేయించాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ భయపడుతున్నారేమో. మృణాలిని గారు ఏ పేపర్ ముక్క అని తీసి పారేస్తున్నారో ఆ పేపర్ ముక్క ఆధారంగా మేము డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ తను అనుకున్న ఆ ఫోటో ఎక్కడికి తీసుకెళ్తుందో అని భయపడుతున్నారేమో. యువర్ ఆనర్, నేను ఈ న్యాయస్థానాన్ని గౌరవించి లాస్ట్ టైం డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ విచారణ తర్వాత కేసు కొట్టివేస్తే నేను గాని నా క్లయింట్ గాని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ రిపోర్ట్ నిజం కాకపోవచ్చు అని అనుమానం కలిగింది. కాబట్టి మళ్ళీ ఈ న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానం తలుపులు తట్టాం.
ఈ ఫోటోలో అమ్మ హాస్పిటల్ ఎండి కూతురు ప్రియాంక డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఇస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. ఈ ఫోటో చూస్తే నాకు నా క్లయింట్స్కి మాత్రమే కాదు, అక్షర జ్ఞానం లేని ఎవరికైనా డబ్బులు చేతులు మారుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే విచారణ చేసిన ఓ అధికారికి ముద్దాయి డబ్బులిస్తుంటే అనుమానం రాక ఆనందం వస్తుందా? యువర్ ఆనర్, నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తున్నాను. ఒక పేపర్ ముక్కనో లేక ఫోటో అనో కొట్టి పారేసే కేసు కాదు, ఒక పసివాడి భవిష్యత్తు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఝాన్సీ గారి వాలకం చూస్తుంటే అమ్మ హాస్పిటల్ మీద ద్వేషంతోనో ప్రియాంక గారి మీద ద్వేషంతోనో ఈ కేసుని వాదిస్తున్నట్టుంది. అది ముమ్మాటికి కరెక్ట్ కాదు యువర్ ఆనర్. ప్రియాంక నాకు ప్రాణ స్నేహితురాలు. అలాంటి తన మీద నాకు ద్వేషం ఎందుకుంటుంది? ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రుల దగ్గర పెరిగే అదృష్టం, అవకాశం ఉన్నప్పుడు ఆ పసిబిడ్డ కూడా కన్న తల్లిదండ్రులకి దూరం కాకూడదని నా ఆరాటం. ఆ తల్లిదండ్రుల తపన కూడా అదే. అందుకే నేను న్యాయస్థానాన్ని కోరేదేంటంటే ఆ పసివాడికి తన సొంత కన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి ఆ రిపోర్ట్ మీద అనుమానం రావడం సహజం. కాబట్టి నా క్లయింట్ అనుమానం నివృత్తి చేయాల్సిందిగా, అలాగే నా క్లయింట్కి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ న్యాయస్థానానికి ఉంది. కాబట్టి మరోసారి డిఎన్ఏ టెస్ట్ చేయించి నిజాన్ని చాలా స్పష్టంగా అందరికీ తెలియజేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఫోటోని అడ్డం పెట్టుకుని మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ కి వెళ్ళడం ఏంటి? ఒక్కసారి పేపర్, ఇంకోసారి ఫోటో. ఏంటిది? బయట సమాజానికి తెలిస్తే నవ్వుకుంటారు. ఝాన్సీ గారు ఇంకా అప్డేట్ అవ్వలేదనుకుంటా. టెక్నాలజీ పెరిగి ఏఐ వచ్చిన ఈ కాలంలో ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో సృష్టించుకోవచ్చు. నా క్లయింట్ ప్రియాంకను తీసేసి లాయర్ ఝాన్సీ గారు ఆ ఆఫీసర్కి డబ్బులిస్తున్నట్టు కూడా ఫోటో క్రియేట్ చేయొచ్చు. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడమే చాలా కష్టమైపోతుంటే ఇలాంటి ఫోటోని సాక్ష్యంగా చూపిస్తూ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ అడగడం చాలా హాస్యాస్పదంగా ఉంది యువర్ ఆనర్. అది ముమ్మాటికి ఫేక్ ఫోటో. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇస్తున్నట్టుగా ఉన్న డాక్టర్ ప్రియాంకని నేను విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ పేరు నీకు తెలీదా? కోర్టుకి తెలియాలి. ప్రియాంక. మీరు అమ్మ హాస్పిటల్లో ఎన్నాళ్ళ నుండి డాక్టర్గా వర్క్ చేస్తున్నారు? నా పీజీ కోర్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి. ఎప్పటి నుండి అని అడగలేదు, ఎన్నేళ్ల నుండి అని అడిగాను. 3 ఏళ్ల నుండి. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? నేనే, కానీ అది నేను కాదు. మీ ఆన్సర్ కన్ఫ్యూజ్గా ఉంది. మీ క్వశ్చన్ అర్ధరహితంగా ఉంది. మీరు డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఇచ్చారా లేదా? ఇవ్వలేదు. కనీసం అతన్ని కలిసారా? ఎప్పుడు? లాస్ట్ టైం ఈ కేస్ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత.
కలవలేదు. అవునా? అతని ఆఫీస్కి కూడా వెళ్ళలేదా? లేదు. మరి అతని ఆఫీస్ ముందు మీ కార్ ఉన్నట్టు మాకు తెలిసింది. కారుంటే నేనున్నట్టు కాదు కదా. అదేంటి, మీరు లేకుండానే మీ కార్ వెళ్ళిపోతుందా? ఆటోమేటిక్ కారా? నాకు 4 కార్లున్నాయి. నేనెప్పుడు ఏ కార్లో వెళ్తానో నాకే తెలీదు. అలానే ఏ పని మీదైనా నా డ్రైవర్స్ పని వాళ్ళు కార్ తీసుకెళ్తుంటారు. అప్పుడప్పుడు నా ప్రాణ స్నేహితులను చెప్పుకునే ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తుంటారు. ఓకే, మీరింక వెళ్ళొచ్చు. యువరానా, లాయర్ ఝాన్సీ గారు అది ఒరిజినల్ ఫోటో అని నిరూపించలేకపోయారు. ఫోటోనే ఫేక్ అయినప్పుడు ఒక తప్పుడు సాక్ష్యం ఆధారంగా మీరు తీర్పు ఎలా ఇస్తారు? దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ కి ఎలా పంపుతారు? సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డిస్మిస్ ద కేస్, యువరానా. నా క్లయింట్కి ఇష్టం లేదు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ రూల్డ్ అవుట్. సో దేర్ ఇస్ నో కేస్ ఎట్ ఆల్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డిస్మిస్ ద కేస్, యువర్ ఆనర్. హలో సార్. మందాకిని ఏంటి న్యూస్? కోర్టులో ఇంకా వాదనలు జరుగుతున్నాయి. జడ్జిమెంట్ చెప్పడానికి చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు జడ్జిమెంట్ ఏం రావచ్చు అనుకుంటున్నావు?